భారతదేశంలో లక్షల దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక దేవుణ్ణి 364 రోజులు దాచి ఒక్కరోజు మాత్రమే దర్శించుకునేలా చేసిన ఆలయం సింహాచలం. అసలు ఆ ఒక్కరోజు మాత్రం ఎందుకు దర్శించుకునేలా చేస్తున్నారు? అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? సింహాచలం గిరి ప్రదర్శన దాదాపు 32 కిలోమీటర్లు. లక్షల మంది ఎందుకు ప్రయాణిస్తున్నారు? సింహాచలంలో నిజంగానే సొరంగ మార్గాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం కాదు, కొన్ని యుగాల కాలం వెనక్కి వెళ్ళాలి. కొన్ని యుగాల క్రితం శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులుగా జయ విజయ అనేది ఉండేవారు. ఒకరోజు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునేందుకు సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు అనే 4 కుమారులు అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన జయ విజయులు వాళ్ళిద్దరిని లోపల వెళ్లకుండా ఆపేస్తారు. దీంతో ఆగ్రహించిన ఆ బ్రహ్మకుమారులు వాళ్ళిద్దరిని శపిస్తారు. మీకు ఎంతో ఇష్టమైన శ్రీ మహావిష్ణువుకి మీరు 7 జన్మల దూరంగా జీవించాలి అని చెప్పి శపిస్తారు. దీంతో ఏం చేయాలో తెలియక జయ విజయులు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, ప్రభు మాకు ఈ శాప విమోచన చేయండి అని. శ్రీ మహావిష్ణువు అప్పుడు ఇలా చెప్తాడు, బ్రహ్మకుమారులు ఇచ్చిన శాపాన్ని కంప్లీట్గా నేను విముక్తి చేయించలేను, కానీ దాంట్లో కొంచెం సవరణ చేయగలను. మీరు నా భక్తులుగా 7 జన్మలు జీవిస్తారా, లేదా నాకు శత్రువులుగా 3 జన్మలు జీవిస్తారా అని అడుగుతారు. 7 జన్మల కన్నా 3 జన్మలు కొంచెం బెస్ట్ అనిపించి శత్రువులుగా ఉండడానికి వాళ్ళు అంగీకరిస్తారు. దాంతో దశావతారాలకి నాంది పలికింది. జయ విజయుడు ఫస్ట్ జన్మలో హిరణ్యాక్షకుడుగా, హిరణ్యకశిపుడుగా పుడతారు. అంటే 2వ జన్మలో కుంభకర్ణుడు, రావణుడిగా పుడతారు. 3వ జన్మలో శిశుపాలుడు అంటే దంతవక్రుడుగా జన్మిస్తారు. అసలు ఈ కథకి సింహాచలం టెంపుల్కి అసలు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. హిరణ్యాక్షకుడు అసాధారణమైన బలవంతుడు, దేవతలను కూడా ఓడిస్తాడు. అంటే తన అన్న అయిన హిరణ్యకశిపుడి యొక్క కుమారుడే ప్రహ్లాదుడు. ఒకరోజు హిరణ్యాక్షకుడు ప్రహ్లాదుడిని సముద్రం లోపల పడేసి తన మీద ఒక కొండని అడ్డుగా పెడతాడు. సముద్రం లోపల ఉన్న ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తాడు. శ్రీ మహావిష్ణువు ప్రసన్నమై ఆ కొండని పక్కకు తీసి పడేసి ప్రహ్లాదుని కాపాడుతాడు. దీంతో ఇంకా ఎక్కువ ఆగ్రహించిన హిరణ్యాక్షకుడు భూమి మొత్తాన్ని సముద్రం లోపల దాచేస్తాడు. అండ్ ఈ భూమి మొత్తాన్ని కాపాడడానికి ఆ శ్రీ మహావిష్ణువు అవతరించిన ఫస్ట్ అవతారం వరాహ అవతారం. ఈ వరాహ అవతారంలో భూమి మొత్తాన్ని తన దంతాలపై మోసి బయటికి తీస్తాడు శ్రీ మహావిష్ణువు. తర్వాత హిరణ్యాక్షకుడిని చంపేస్తాడు. తన తమ్ముణ్ణి చంపిన శ్రీ మహావిష్ణువుపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్పి హిరణ్యకశిపుడు కఠోర దీక్ష చేసి బ్రహ్మ దగ్గర ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏంటి అంటే తనని ఒక మనిషి చంపకూడదు, ఒక జంతువు చంపకూడదు, పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, భూమి మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు, అలాగే తనని ఏ ఆయుధము చంపకూడదు అనే వరం పొందుతాడు. ఈ వరం బ్రహ్మ ఇస్తాడు. ఈ వరం పొందిన తర్వాత హిరణ్యకశిపుడు తన అమరుడుగా భావిస్తాడు, అంటే తనకు తాను దేవుడిగా భావిస్తాడు. కానీ తన కుమారుడు అయిన ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువును పూజిస్తాడు. దీంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు తన కుమారుడిని చంపడానికి రకరకాలుగా ట్రై చేస్తాడు. ఈ ప్రహ్లాదుని కాపాడడానికి అండ్ హిరణ్యకశిపుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతార రూపంలో వస్తాడు. శ్రీ మహావిష్ణువు సగం మనిషి రూపంలో, సగం జంతువు రూపంలో, ఇంట్లోనే కాదు బయట కాదు, ఒక గడప మీద, పగలు కాదు రాత్రి కాదు, సంధ్యావేళ ఏ ఆయుధము ఉపయోగించకుండా తన గోళ్లతో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత తన ఆగ్రహాన్ని చల్లార్చడానికి దేవతలు సైతం ట్రై చేస్తారు. అంటే శివుడు కూడా వచ్చి ట్రై చేస్తాడు. కానీ ఎవరి వల్ల కాదు. ఆ చిన్నపిల్లవాడైన ప్రహ్లాదుడు ఆ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి మీ ఆగ్రహాన్ని తగ్గించండి, అండ్ నేను చూసిన సముద్రంలో ఆ వరాహ రూపం అండ్ ఈ లక్ష్మీ నరసింహ రూపం రెండూ కలిపి నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది స్వామి అని వేడుకుంటాడు. ఆ ప్రహ్లాదుడి కోరిక మేరకు ప్రహ్లాదుని కాపాడడానికి సముద్రం నుంచి తీసిన కొండ మీద తాను వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. తన కోరిక మేరకు వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో వెలిశారు శ్రీ మహావిష్ణువు. అండ్ ప్రహ్లాదుడు ఆ విగ్రహానికి అక్కడ ఒక టెంపుల్ కట్టించాడు. అదే ఈ రోజు మనం చూస్తున్న సింహాచలం టెంపుల్. ఆ సముద్రం నుంచి బయటికి తీసిన కొండ శ్రీ మహావిష్ణువు చేతుల మీదుగా వెలిసింది. అండ్ ఆ కొండ చుట్టుకొలత దాదాపు 32 కిలోమీటర్లు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కొండ చుట్టూ లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూనే వస్తున్నారు. కాలం మారింది, యుగాలు మారాయి, అండ్ ఆ కొండ మీద ఉన్న టెంపుల్ కూడా శిథిలా వ్యవస్థకు వచ్చింది. ఆ కొండ చుట్టూరు పుట్టలు వెలిసాయి. అండ్ శ్రీ మహావిష్ణువు విగ్రహం కూడా ఒక పుట్టలో కలిసిపోయింది. త్రేతాయుగంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు తన భార్య ఊర్వశితో కలిసి తన రెక్కల విమానం మీద విహారయాత్రకు వెళ్తున్నప్పుడు ఒక కొండ దగ్గరికి రాగానే ఆ విమానం ఆగిపోతుంది. తను ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళట్లేదు. తన కిందకు చూస్తే సింహపు ఆకారంలో కనిపించిన ఒక కొండ కనిపించింది. చుట్టూరు పుట్టలు ఉన్నాయి. అంటే ఈ కొండ మీద ఏదో ఒక వింత అద్భుతమైన శక్తి ఉంది, అది తనను ఆపుతుంది అని తను గ్రహించి అక్కడ దిగుతాడు. ఆ కొండ మీద తను ఎంత వెతికినా తనకి అక్కడ ఏమీ కనిపించదు. అండ్ ఆ రాత్రి అక్కడే సేద తీరుతాడు. ఆ రాత్రి పురూరవ రాజు కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి, పురూరవ నేను ఈ కొండ మీద ఒక పుట్టలో ఉన్నాను, నన్ను బయటికి తీ అని ఆజ్ఞాపిస్తాడు. తర్వాత రోజు పురూరవుడు తన భటులతో పండితులతో కలిసి ఆ కొండ మొత్తం గాలిస్తాడు. కానీ ఎక్కడా ఏమీ కనిపించదు.
కనిపించదు. చివరిగా ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది. దాంట్లో శ్రీ మహావిష్ణువు అవతారం కనిపిస్తుంది. పక్కనే ఉన్న గంగాధార నుంచి 1008 కలశాల నీటిని పోసి ఆ పుట్టని మెల్లగా కరిగిస్తాడు. అప్పుడు ఆ పుట్టలో శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం చూసి పురూరవుడు చాలా ఆనందిస్తాడు. అండ్ ఆ విగ్రహాన్ని తన చేతులతో తీసి ఒక చోట ప్రతిష్ఠిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆకాశవాణి రూపంలో ఇంకొక ఆజ్ఞ ఇస్తాడు. పురూరవ, నన్ను బయటికి తీసిన ఈ ఒక్కరోజు మాత్రమే నన్ను నిజరూప దర్శనం చేయించుకోవాలి. మిగిలిన అన్ని రోజుల్లో నేను పుట్టలో ఉన్నట్టే నన్ను చందనంతో కప్పి ఉంచాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఆ రోజే అక్షయ తృతీయ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు మాత్రమే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అసలు రూపం మనం దర్శించుకుంటాం. అంటే మిగిలిన అన్ని రోజుల్లో చందనంతో కప్పబడి ఉంటుంది ఈ లక్ష్మీ నరసింహస్వామి అవతారం. అయితే నిజంగానే సింహాచలంలో స్వరంగ మార్గాలు ఉన్నాయా అంటే స్థానిక కథనాలు ఉన్నాయనే చెప్తున్నాయి. అంటే ఇంతకు ముందు కాలంలో నిధులు దాయడానికి ఈ స్వరంగ మార్గాలను ఉపయోగించేవారని చెప్తున్నారు. అండ్ కొంతమంది శత్రురాజులు ఈ ఆలయాలపై దండెత్తినప్పుడు మూల విరాట్ని దాచడానికి ఈ స్వరంగ మార్గాలు ఉపయోగించేవారని చెప్తున్నారు. అయితే ఈ స్వరంగ మార్గాలు ఎటువైపు ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఈ సొరంగ మార్గాలు కొంతమంది సముద్రం వైపు ఉన్నాయని, కొంతమంది భీముల వైపు ఉన్నాయని, కొంతమంది విజయనగరం వైపు ఉన్నాయని చెప్తున్నారు. కొంతమంది మురళీనగర్ దగ్గర మాధవదారి నుంచి మెట్ల మార్గం ఇంకోటి ఉందని, అటువైపు సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని కొంతమంది స్థానికులు చెప్తున్నారు. అయితే ఇందులో ఏది నిజం అనేది ఇప్పటికీ తెలియదు. అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా సింహాచలంలో సొరంగ మార్గాలు ఉన్నాయని ఇప్పటికీ ప్రకటించలేదు. మీరు ఎప్పుడైనా సింహాచలం వెళ్ళారా? వెళ్తే సొరంగ మార్గాలు ఉన్నాయనే ఆనవాళ్ళు మీకు ఎక్కడైనా కనిపించాయా? కనిపిస్తే కామెంట్ చేయండి. ఇది సింహాచలం యొక్క మొత్తం కథ. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.